సుగాలి ప్రీతి 14 ఏళ్ల బిడ్డని స్కూల్కి వెళ్తే 10 మందిని నాశనం చేస్తే దాన్ని పట్టించుకోడు ఎవడు. మన గవర్నమెంట్ ఫామ్ అవగానే ఫస్ట్ కేసు సుగాలి ప్రీతి. ఏ రాజకీయ పార్టీ అయినా కూడా ఒక సంఘటన జరిగేటప్పుడు ఆ సంఘటనకు సంబంధించి వాళ్ళకి న్యాయం చేసి బాధితుల వైపు నిలబడి ఎవరైనా కూడా ఓట్లు దండుకుంటారు. కానీ సుగాలి ప్రీతి గారి విషయంలో ముందే ఓట్లు దండుకున్నారు. ఆవిడ ఇన్సిడెంట్ ను వాడుకొని రాజకీయంగా లబ్ధి పొంది అధికారంలోకి వచ్చి ఈ రోజు ఆవిడనే హౌస్ అరెస్ట్ చేసే పరిస్థితి. నిజానికి 2017 అంటే కూటమి గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పుడు జరిగినప్పటికి కూడా జగన్ హయాంలో దీన్ని భుజానిపైన పవన్ కళ్యాణ్ గారు ఎత్తుకొని ఈ రోజు అధికారం వచ్చి సంవత్సరం 7 నెలలు అవుతున్నప్పటికి కూడా ఈ రోజు వాళ్ళకి న్యాయం చేయకపోగా ప్రధానమంత్రి గారికి వినతి పత్రం ఇద్దామని వెళ్తే హౌస్ అరెస్ట్ చేసి చిత్రహింసలు పెడుతున్నారు. ఈ రోజు చూస్తున్నాం గత 6 నెలలుగా. ఆవిడ ప్రశ్నించడానికి రోడ్డు మీదకి వస్తున్నారు, ప్రశ్నిస్తే ఆవిడపైన నిందలు వేయడం, ఆవిడ్ని తప్పుడుగా ప్రచారం చేయడం, ఆవిడ్ని వాళ్ళ పార్టీ క్యాడర్ తో తిట్టించడం. ఇదేనా సార్ బాధితులకి మనం న్యాయం చేసే విధానం? బాధితులు రాజకీయంగా వాడుకొని వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళని పక్కకు నెట్టేయడమా? ఏమైనా విమర్శలు చేయడమా? దాడులు చేయడమా?